అందరికీ కూడా మొదటగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. కడప అనగానే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర, ఎంతోమంది త్యాగధనులు, కడప కోటిరెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకులని మనకిచ్చిన గొప్ప జిల్లా కడప జిల్లా. అలాంటి కడప జిల్లాలో ఎక్కడో వేరే ప్రాంతం గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నాం ఉద్యోగం అంటే మాకు కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం, ఒక ప్రత్యేకమైన గుర్తింపు మా ప్రాంతాల్లో కూడా మేము స్వయంగా పొందుతున్నాం, చూస్తున్నాం, అనుభవిస్తున్నామంటే ఆ కడప గురించి చెప్పటం నిజంగా కళ్ళు చెమర్చి ఒక్కొక్కసారి ఆ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కూడా వచ్చిన సందర్భం ఉన్నాయి. అలాంటి కడపలో పనిచేయటం, ఆ కడప నగరపాలక సంస్థకు అదృష్టమో అవకాశమో తెలియదు కానీ దేవుడిచ్చింది. ఈరోజు కమిషనర్గా నేనుండి మీ అందరితో మాట్లాడటం నా పూర్వజన్మ సుకృతంగా కూడా నేను భావిస్తున్నాను. మొదటగా కడప గురించి చెప్పాను. తర్వాత స్థానిక సంస్థలు మేము చదువుకుంటున్నప్పుడు 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1991లో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే స్థానికంగా అభివృద్ధి అనేది కుంటుపడిపోతుందని చెప్పేసి ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు ఎవరు దగ్గరగా చూస్తారో వాళ్ళనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే మనం ప్రజా సమస్యలను పరిష్కరించటం సమర్థవంతంగా, సమగ్రంగా, అన్నిటికీ మించి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళే సమస్యలను పరిష్కరించే స్థితికి, స్థాయికి వెళ్ళాలని నిర్దేశించిన ఈ స్థానిక సంస్థలు మనకి పంచాయతీరాజ్, జిల్లా పరిషత్తులు కానీ, మండల పరిషత్తులు కానీ, మున్సిపాలిటీలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ వచ్చిన తర్వాత అభివృద్ధి నత్తనడకన ఉండేది కాస్త పరుగులు పెట్టి ఈరోజు మనం ఒక 5 నిమిషాల వీడియోలో చూసిన ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలే చెబుతూ ఉన్నాయి. మేమంతా కాదు. అలాంటి స్థానిక సంస్థలని మనకి పరిచయం చేసి భారతదేశానికి స్థానిక సంస్థలు పట్టుకొమ్మలు అని చెప్పి అప్పుడెప్పుడో మనకి భావి భారత ప్రధానులు, మన మాజీ ప్రధానులు కూడా చెప్పారు. అలాంటిది ఈరోజు చూస్తున్నాం కూడా. గడిచిన 20-25 సంవత్సరాలుగా కార్పొరేషన్గా ఉండి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో నేను చెప్పలేను. కానీ నేనున్న ఈ 2 సంవత్సరాల్లో చూసినవి, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో, ఈ పాలక మండలి పరిపాలనలో జరిగినవి చెప్పడం చూస్తే పార్కులు కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, మనకి టాయిలెట్స్ కానీ, ఇంకా చెప్పాలంటే మన కార్పొరేషన్ ఆఫీసును కూడా రెన్యువేషన్ చేసుకొని ఒక మంచి కౌన్సిల్ హాలు, మీటింగ్ హాలు, బీసీ హాలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ పాలక మండలి యొక్క ఉన్నప్పుడు జరగటం, అవి మీ అందరి ద్వారా జరిగినాయి అని చెప్పుకోవటం, మీతో పాటు అధికారులుగా మేముండి కూడా గర్వంగా ఇవన్నీ పనుల్లో భాగస్వాములు అయినందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. అలాంటి పాలక మండలి ఈరోజేదో టైం అయిపోయి ఆ పదవీ కాలం ముగుస్తుందేమో కానీ ఆ పదవిలో ఉండి ఎన్నో సలహాలు, సూచనలు, కొన్ని నిద్రలేని రాత్రులు, అంతేకాదు వారి శ్రమ కోర్చి తమ డివిజన్ అభివృద్ధి చేసుకోవాలని, తమ పరిసర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగకరంగా ఎన్నో సౌకర్యాలు కల్పించాలని పరితపించిన ప్రతి ప్రజాప్రతినిధి కూడా కడపలోనే ఉంటారు, కడప ప్రజల గుండెల్లోనూ ఉంటారు. వారి సమస్యలు ఏమున్నా, పాలక మండలి ఉన్నా లేకపోయినా, కొత్త పాలక మండలి వచ్చే సమయం ఈ మధ్య గ్యాప్లో ఏదున్నా మీరు తీసుకొస్తే మీ సలహాలు కానీ, మీ సూచనలు కానీ, మీ విలువైన అభిప్రాయాలు కానీ మేము ఎప్పుడు ముందంజలో పెట్టుకొని రాబోయే రోజుల్లో చేసే ప్రతి పనిని మీ యొక్క ఆలోచనలతో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా సభాముఖంగా మనవి చేస్తున్నాము. అంతేకాదు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముగిసినాయి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉన్నాయి. ముగిసిన వాటికి ఏమి చేయవసరం లేదు కానీ వాటిని అదే అభివృద్ధి కొనసాగిస్తూ ముందుకు తీసుకొని వెళ్తాం. ఏవైతే మధ్యలో ఇంకా ఆన్గోయింగ్ ఉన్నాయో అవి మేయర్ సురేష్ బాబు గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా మాకున్న పరిధిలో మేము చేయగలిగినంత వరకు చక్కగా పూర్తి చేస్తామని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. అలాగే ఇంకా కొన్ని ప్రారంభం కావాల్సినవి ఉన్నాయి. ఫైనాన్స్ కమిషన్ కానీ, ఎన్క్యాప్ కానీ, కొన్ని జనరల్ ఫండ్స్ కానీ, ఇదే కాకుండా మాకున్న సమాచారం మేరకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పేసి ఒక 80 నుంచి 100 కోట్లతో కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేక నిధులు
నగరపాలక సంస్థకు ఇవ్వటానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. దానిలో భాగంగా ఇంకా ప్రజలకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని కల్పించడానికి మా సిబ్బంది, మరి ముఖ్యంగా నేను చాలా అనుభవం తక్కువ, వయసు తక్కువ అయినా కానీ ఒక మహత్తరమైన బాధ్యతను నాకు అప్పచెప్పినప్పుడు మరి ముఖ్యంగా మా హెచ్ఓడిస్ ఎస్సి చెన్నకేశ్వర రెడ్డి గారు, ఈ మాకు విజయ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత సిపి మాకు శైలజ గారు, ఎంహెచ్ఓ మాకు రమేష్ గారు, మా డీసీ మన రాంబాబు గారు, మిగిలిన సెక్షన్ హెడ్స్ అందరూ కూడా నాకు ఎంతగానో సహకరించారు. ఈ కార్పొరేషన్లో కమిషనర్గా నా వయసు కేవలం ఈ రోజుతో 16 రోజులు పూర్తయింది. కానీ నాకు మీ అనుభవం కానీ, మీ సహకారం కానీ, మీరిచ్చే ప్రోత్సాహం కానీ ఎంతో అంటే 1000 ఏనుగుల బలమంతా తీసుకొని మీరిచ్చిన ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఈ పాలక మండలి పూర్తి చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తూ రాబోయే కార్యక్రమాల్లో కూడా మీ అభిప్రాయాలను, మీ ఆలోచనలను కూడా మేము పెట్టి మా హెచ్ఓడీస్ అందరూ కూడా మేము ఎప్పుడూ అదే చెప్తూ ఉంటాం, వేర్లు బలంగా ఉంటే చెట్టు కూడా బలంగా ఉంటుంది. ఒక 2000 మంది పనిచేసే ఈ కార్పొరేషన్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా దాదాపుగా గత 5 సంవత్సరాల క్రితం నాకు తెలియదు కానీ ట్యాక్స్ డిమాండ్ వచ్చేసి ఇప్పుడు 140 కోట్లు సార్. దానిలో ఈ రోజుకి మేము 50 కోట్లు కలెక్ట్ చేసాం. నిన్నే 50% ట్యాక్స్ ఇంట్రెస్ట్ వేవర్ వచ్చింది. దీని తర్వాత మేము పెట్టుకున్నది ఇంకొక 15 కోట్లు. మాకెప్పుడు కూడా మార్చి నెల చివరి 10 రోజుల్లోనే 10 కోట్ల వరకు వస్తుంది. ఈ నెలలో దాన్ని ఇంకా ఎక్కువగా చేసి 65 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాం. దీంతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్, వాళ్ళ పన్ను బకాయిలు దాదాపుగా అవే ఒక 40 కోట్లు పైగా ఉన్నాయి. మేము స్టేట్ గవర్నమెంట్కి కూడా లెటర్ రాసినప్పుడు ఫైనాన్స్ కమిషన్ బడ్జెట్లోనే ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించిన ట్యాక్స్ చెల్లింపు విధానాన్ని రాబోయే బడ్జెట్లో తీసుకొని వస్తుంది. కాబట్టి ఒక 30 నుంచి 35 కోట్లు స్టేట్కి సంబంధించిన పన్నులు కూడా రాబోయే ఆర్థిక సంవత్సరంలో తీసుకొని వచ్చి కడప నగరపాలక సంస్థకు సంబంధించిన పన్ను రాబడిని 100 కోట్లు కూడా తీసుకెళ్లే దిశగా మా ప్రణాళికలు, మా పనులు ఉంటాయని చెప్పేసి కూడా మనవి చేసుకుంటున్నాం. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన నిధులు కానీ, ఎన్క్యాప్ నిధులు కానీ వచ్చినప్పుడు వాటికున్న డిమాండ్స్ని బట్టి, అవసరాన్ని బట్టి అభివృద్ధి చెందిన వార్డులే కాకుండా ఇంకా అభివృద్ధికి నోచుకొని వార్డులు చాలా ఉన్నాయి. వాటిల్లో మేము ప్రాధాన్యత తీసుకొని ఆ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటున్నాం. తర్వాత టౌన్ ప్లానింగ్ విషయంలో కానీ, పబ్లిక్ హెల్త్ విషయంలో కానీ, ఇంజనీరింగ్ విషయంలో కానీ రాబోయే రోజుల్లో మనకు ప్రభుత్వం నిర్దేశించిన ఉద్దేశాలన్నింటినీ కూడా మీ యొక్క సహకారంతో, ఇక్కడ పుర ప్రముఖులుగా ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, అలాగే ఈ కడప నగరాల్లో పుట్టి అదే కడప నగరంలో చదువుకొని ఇదే కడప నగరంలో ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజాసేవ చేసిన మీ అందరి రుణం తీర్చుకునే బాధ్యతను నేను ఈరోజు కమిషనర్గా ఉన్నంత వరకు తీర్చుకుంటానని చెప్పేసి మీ సలహాలు, సూచనలతో ఈ యొక్క కడప నగరపాలక సంస్థలో అభివృద్ధిలో నా భాగస్వామ్యం కూడా ఉంటూ మొదటి పోస్ట్ చేస్తున్నాను. దీన్ని నా జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఈ కడప నగర అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని వేదిక ముందు ఉన్న కార్పొరేటర్లకి, వేదిక మీద ఉన్న గౌరవ అతిథులకి, మా సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంక్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో కూడా ఆ ర్యాంకింగ్లో మనం గత సంవత్సరం అంటే 2023లో దేశ స్థాయిలో 136 ర్యాంకులో ఉంటే 2024 సంవత్సరంలో ఈ పాలక మండలి మనకి ఉన్న సమయంలోనే 31వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో కాదండి, ఇది దేశ స్థాయిలో. అంతేకాదు 3 లక్షల నుంచి 5 లక్షల జనాభాలో స్వచ్ఛ సిటీ ర్యాంకింగ్లో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకును కూడా సాధించి కడప నగరపాలక సంస్థ సత్తాను చాటి కడప నగరపాలక సంస్థలో జరుగుతున్న ఈ 5 సంవత్సరాల అభివృద్ధి పనులను ఆ ర్యాంకింగ్లో కూడా తీసుకొని ముందుకి వెళ్తుంది. ఈ సందర్భంలో ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సిన ఒక వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు చూసిన ప్రతి ప్రాజెక్ట్ వెనుక ఒక కళ ఉంది. ఆ కళను నిజం చేసే ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని పూనుకొని విన్న ఒక వ్యక్తి మా గౌరవనీయులు గత కమిషనర్ ప్రవీణ్ చంద్ ఐఏఎస్ గారు. ఆయన్ని గుర్తు పెట్టుకోవటం, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మరొక్కసారి మన మనసులో అలా
మెదిలే ఒక చిన్న సందర్భం కాబట్టి నాకు ఒకే మాట చెప్పారు వెళ్ళేటప్పుడు, ఏది చేసినా ఎంత చేసినా ప్రజలకు సేవ చేసే అవకాశం మనం గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ మన మున్సిపల్ కమిషనర్కు ఉన్నంత డిస్క్రిషనరీ కానీ ఇమీడియట్గా ఏదైనా రిజల్ట్ కనపడటానికి కానీ చాలా అవకాశం ఉంటుంది. ఒక మంచి మున్సిపల్ కమిషనర్గా ఎదగాలంటే ప్రజలను ప్రజాప్రతినిధులను ఇద్దరికి మధ్య వారధిలాగా పనిచేస్తూ మనం ప్రజాప్రతినిధులు చెప్పే ఆ మాటలను ప్రజలు ఇచ్చే ఆ యొక్క సూచనలను వాళ్ళకున్న సమస్యలను కలిపి ఒక మధ్యలో వారధిగా, అంటే అటువైపు ప్రజలు ఇటువైపు ప్రజాప్రతినిధులు ఉంటే అధికారులు మధ్యలో ఒక బ్రిడ్జ్ వారధిలాగా పనిచేస్తే ప్రజలకు సంబంధించిన సౌకర్యాలతో పాటు ప్రజా సమస్యలు కూడా మనం ఒక సమర్థవంతంగా పరిష్కరించగలమని చెప్పి నాకు ఒక దిశానిర్దేశం చేసి ఒక మెంటర్గా, ఒక గైడ్గా, ఒక ఫిలాసఫర్గా, ఒక మంచి కమిషనర్గా నన్ను నడిపించిన ఆ యొక్క ప్రవీణ్ చంద్ గారిని కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఈ కడప నగరపాలక సంస్థ 3వ పాలక మండలి పదవీ కాలం ముగింపు వేడుకల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 1 and all.